హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో జనరల్గా మనం చేసే తప్పులేంటి, వాక్యం మాట్లాడేటప్పుడు జనరల్గా మనం చేసే మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా చేసే తప్పులు. ఎప్పుడైనా సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు ఐ యామ్ లైకింగ్ బిర్యానీ అని అంటూ ఉంటారు కదా, అది రాంగ్. ఎప్పుడైనా సరే ఇష్టాలు చెప్పేటప్పుడు S1 వాక్యాలలో చెప్పాలి. ఇది ఏ వాక్యం అవుతుంది? యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. లైకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అంటే ఈ వాక్యం R1గా అవుతుంది. ఐ యామ్ లైకింగ్ బిర్యానీ అనేది R1 వాక్యం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇష్టము, నేను ప్రజెంట్ ఇష్టపడుతున్నాను అని అర్థం వస్తుంది. కానీ ఇష్టం అంటే ఎప్పటికీ ఇష్టమే ఉంటుంది కాబట్టి ఇక్కడ S1 వాక్యాలలో చెప్పాలి. ఇష్ట అయిష్టాలను ఎప్పుడైనా సరే S1 వాక్యాలలో చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ లైకింగ్ బిర్యానీ అనేది రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఐ లైక్ బిర్యానీ అనే చెప్పాలి. గేమ్ ఇష్టం ఉంది అనుకోండి, చెస్ అనే గేమ్, ఐ లైక్ చెస్ గేమ్. క్యారమ్ బోర్డ్ అంటే ఇష్టం అనుకోండి, ఐ లైక్ క్యారమ్ బోర్డ్ గేమ్ అని చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే ఇష్ట అయిష్టాలను చెప్పాలంటే S1 వాక్యాలలోనే చెప్పాలి. S1 వాక్యాలు రాయాలంటే V1 V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి సో V1 వర్బ్ని యూజ్ చేస్తారు. అతనికి బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పాలనుకోండి, హీ లైక్స్ బిర్యానీ అని చెప్పవచ్చును. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో V5 వర్బ్ని యూజ్ చేస్తారు. హీ లైక్స్ బిర్యానీ అని అవుతుంది. మై మదర్ నేమ్ గౌరీ అని అంటూ ఉంటారు, అది రాంగ్. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా వాడాలి. మై మదర్ నేమ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అంటే మా అమ్మ పేరు గౌరీగా ఉంది అని అర్థం. సో ఉంది అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. సో ఈ వాక్యం మై మదర్ నేమ్ ఈజ్ గౌరీ అని అవుతుంది. మా నాన్న పేరు శంకర్ అనుకోండి, మై ఫాదర్ నేమ్ ఈజ్ శంకర్. నా ఫ్రెండ్ పేరు అరుణ అనుకోండి, మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ అరుణ అని అవుతుంది. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఇన్ బస్ లేదా ఇన్ ట్రైన్, ఇన్ కార్ అని అంటుంటారు. ఇక్కడ ఇన్ రాకూడదు. ఎప్పుడైనా సరే వాహనాల చేత మనం వెళ్తూ ఉన్నట్టయితే బై అనే ప్రిపోజిషన్ను వాడాలి. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ బై బస్ లేదా బై ట్రైన్, బై కార్, బై బైక్, ఏదైనా సరే బై అనే ప్రిపోజిషన్ని వాడాలి. బై ఏరోప్లేన్ అని అలా వాడాలి. అంతేగాని ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడరాదు. చాలామంది ఇన్ అని వాడుతుంటారు, అది తప్పు. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ బై బస్ అని వాడాలి. బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సీత విల్ మీట్ ఇన్ మండే మార్నింగ్ అని అంటుంటారు కదా. ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు, అది రాంగ్. ఆన్ అని వాడాలి. ఆన్ మండే, ఆన్ సండే, రోజులకి ఏం వాడాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. సీత విల్ మీట్ ఆన్ మండే మార్నింగ్ అని అనాలి. శ్రీను మెట్ ఇన్ ద గ్రౌండ్ అంటుంటారు, అది రాంగ్. ఇన్ వాడకూడదు, ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. ఎందుకంటే గ్రౌండ్ అనేది నేల కదా, నేల మీద నిలబడి మనం మాట్లాడుతున్నాము అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. శ్రీను మెట్ ఆన్ ద గ్రౌండ్ అని అనాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. చాలామంది ఏమంటుంటారు? ఐ యామ్ లవింగ్ అమెరికా అని అంటుంటారు, అది తప్పు. ఐ లవ్ అమెరికా. ఏవైనా ఇష్టాలు చెప్పాలంటే S1 వాక్యాలలోనే చెప్పాలి కదా. సో ఇక్కడ ఐ యామ్ లవింగ్ అని ఉంది, ఇది రాంగ్. ఐ లవ్ అమెరికా అనేది కరెక్ట్. ఇండియాని ఇష్టపడుతున్నట్టయితే, లవ్ చేస్తున్నట్టయితే, ప్రేమిస్తున్నట్టయితే ఐ లవ్ ఇండియా అని అనాలి. మా అమ్మని నేను ఇష్టపడుతున్నట్టయితే ఐ లవ్ మై మదర్ ఇలా అనాలి. ఎప్పుడైనా సరే ఐ యామ్ లవింగ్ అని అనరాదు. ఇష్ట అయిష్టాలకు S1 వాక్యాలలో చెప్పాలి. హీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్ అని అంటుంటారు. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు, అది రాంగ్. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫీవర్ నుండి సఫర్ అవుతున్నాము, ఫీవర్తో సఫర్ అవ్వట్లేదు. ఫీవర్ నుండి,
ఫీవర్ వచ్చింది నాకు, దాని నుండి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనాలి. హీ ఈజ్ సఫరింగ్ విత్ అనరాదు, విత్ ఫీవర్ అనరాదు. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనాలి. ఐ యామ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్ అని అంటుంటారు, అది రాంగ్. టు అనే ప్రిపోజిషన్ వాడాలి. ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ అనాలి. లేదా అతనితో మాట్లాడుతున్నట్టయితే ఐ యామ్ టాకింగ్ టు హిమ్ అని అనాలి. షీ ఈజ్ స్పీకింగ్ ఇన్ మైక్ అంటుంటారు, ఇక్కడ ఇన్ అని అంటుంటారు, అది రాంగ్. ఆన్ వాడాలి. చాలామంది షీ ఈజ్ స్పీకింగ్ ఇన్ మైక్ అంటుంటారు. లేదా ఫోన్లో మాట్లాడుతున్నట్టయితే షీ ఈజ్ స్పీకింగ్ ఇన్ టెలిఫోన్, షీ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఫోన్ అని అంటుంటారు. ఇన్ వాడరాదు, ఆన్ వాడాలి. ఆన్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. షీ ఈజ్ స్పీకింగ్ ఆన్ మైక్ అనాలి. షీ ఈజ్ స్పీకింగ్ ఆన్ టెలిఫోన్ అనాలి. షీ ఈజ్ స్పీకింగ్ ఆన్ ఫోన్ అనాలి. అర్థమైందా లెర్నర్స్? ఫోన్లో మాట్లాడుతున్నట్టయితే ఐ యామ్ టాకింగ్ ఆన్ ఫోన్ అనాలి. ఐ యామ్ టాకింగ్ ఇన్ ఫోన్ అనరాదు, ఐ యామ్ టాకింగ్ ఆన్ ఫోన్ అనాలి. ఇట్ ఈజ్ 9 o'clock ఇన్ మై వాచ్ అంటే నా వాచ్లో 9 గంటలు అయింది అని అర్థం కదా. ఇట్ ఈజ్ 9 o'clock. బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇన్ అని అంటుంటారు, అది రాంగ్. బై మై వాచ్ అని అనాలి. ఐ బ్రాట్ 2 dozens eggs అంటుంటారు, అది రాంగ్. డజన్స్ అని అంటుంటారు, రాంగ్ అది. డజన్ అంటేనే 12 అని అర్థం కదా, ప్లూరల్. సో దీనికి డజన్స్ అని వాడరాదు, డజన్ అని వాడాలి. ఐ బ్రాట్ 2 dozen eggs అనేది కరెక్ట్ అవుతుంది. లేదా మ్యాంగోస్ కొన్నట్టయితే ఐ బ్రాట్ 2 dozen మ్యాంగోస్ అని అనాలి. ఆరెంజెస్ కొన్నట్టయితే ఐ బ్రాట్ 2 dozen ఆరెంజెస్ అని అనాలి. అంతేగాని 2 డజన్స్ అనే మాట అనవద్దు. డజన్ అంటేనే ప్లూరల్ వర్డ్ కాబట్టి. ఐ స్పీక్ ద తెలుగు అని అంటుంటారు, ద అనేది వాడరాదు. ఎందుకంటే తెలుగు అనేది లాంగ్వేజ్ కదా, లాంగ్వేజెస్కి నో ఆర్టికల్. ఐ స్పీక్ తెలుగు అంతే. కంట్రీ నేమ్స్కి ఏ ఆర్టికల్ని యూజ్ చేయరాదు, నో ఆర్టికల్స్. సో ఇక్కడ ద అనేది రాంగ్ అవుతుంది. ఐ లవ్ ఇండియా అంతే. హీ ఈజ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ అంటుంటారు, ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్ అంటేనే తెలుగు అర్థం వర్ణమాల అని, అంతేగాని ఆల్ఫాబెట్స్ అనరాదు. హీ ఈజ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ అంతే. మై ఆఫీస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అని అంటుంటారు, ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతారు, అది రాంగ్. మై ఆఫీస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అనాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. ఐ యామ్ గోయింగ్ టు ద బెడ్ అనరాదు, ఐ యామ్ గోయింగ్ టు బెడ్ అని అనాలి. నిద్రపోవటానికి వెళ్తున్నాను అని కదా అర్థం. ఐ యామ్ గోయింగ్ టు బెడ్ అనాలి. ఐ యామ్ గోయింగ్ టు ద బెడ్ అనరాదు, దాని ఆర్టికల్ వాడరాదు. ఐ యామ్ అగ్రీ విత్ యూ అని అంటుంటారు, అది రాంగ్. ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో ఏకీభవిస్తాను, అగ్రీ చేస్తాను. ఐ అగ్రీ విత్ యూ అనాలి. ఐ యామ్ అగ్రీ విత్ యూ, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రావద్దు. ఈ వాక్యం S1లోనే రాయాలి. అర్థమైందా లెర్నర్స్? హీ ఈజ్ టాకింగ్ విత్ మీ, విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు, అది రాంగ్. హీ ఈజ్ టాకింగ్ టు మీ అని అనాలి. నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నట్టయితే ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ అని అనాలి. ఐ యామ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్ అనరాదు. ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. ఐ విల్ సీ యూ ద సాటర్డే, లేకపోతే ఐ విల్ సీ యూ ఇన్ ద సాటర్డే, ఐ విల్ సీ యూ ఇన్ ద సండే, ఐ విల్ సీ యూ ఇన్ ద మండే అని అంటుంటారు కదా. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఇంద అని అంటుంటారు, అది రాంగ్. ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఐ విల్ సీ యూ ఆన్ సాటర్డే, ఐ విల్ సీ యూ ఆన్ సండే, ఐ విల్ సీ యూ ఆన్ మండే అని అనాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఇన్ అనరాదు. చాలామంది హీ లెఫ్ట్ విత్ హిజ్ బిలాంగింగ్ అని అంటుంటారు, అంటే లగేజ్ అనబోయి బిలాంగింగ్ అంటుంటారు, బిలాంగింగ్ అనరాదు. హీ లెఫ్ట్ విత్ హిజ్ లగేజ్ అని అనాలి. ఐ స్పీక్ ఇంగ్లీష్ గుడ్ అని అంటుంటారు, ఇంగ్లీష్ గుడ్ అని అనరాదు, రాంగ్ అవుతుంది. ఐ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అంటే బాగా మాట్లాడతాను అని అర్థం. ఐ స్పీక్ ఇంగ్లీష్ గుడ్ అనరాదు, ఐ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అని అనవచ్చును. చాలామంది థ్యాంక్స్ యూ అని అంటుంటారు, అది రాంగ్. థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ అనేది కరెక్ట్ వాక్యము. ఐ కేమ్ ఇన్ దిస్ మార్నింగ్ అని అంటుంటారు, అది రాంగ్. ఐ
కేమ్ దిస్ మార్నింగ్ అని అనాలి. ఇన్ అని వాడరాదు. ఐ కేమ్ దిస్ మార్నింగ్ అని అనవచ్చును. రాణి మ్యారీడ్ విత్ సోను. సోనుతో పెళ్ళైంది అని అంటుంటారు, అది రాంగ్. రాణి మ్యారీడ్ టు సోను అని అనాలి. ఇది కరెక్ట్ వాక్యం అవుతుంది. ఐ వాంట్ 2 జిరాక్సెస్ ఆఫ్ దిస్ కార్డ్ అంటే ఈ కార్డ్ 2 జిరాక్సులు నాకు కావాలి అని అర్థం కదా. ఇక్కడ ఏమనాలి? ఐ వాంట్ 2 ఫోటో కాపీస్ ఆఫ్ దిస్ కార్డ్ అనాలి. అర్థమైందా రన్నర్స్? ఐ వాంట్ 2 ఫోటో కాపీస్ ఆఫ్ దిస్ కార్డ్ అనాలి. జిరాక్సెస్ అనరాదు. ఐ వాంట్ 2 జిరాక్సెస్ ఆఫ్ దిస్ కార్డ్ అనరాదు. 2 ఫోటో కాపీస్ ఆఫ్ దిస్ కార్డ్ అనాలి. హీ కేమ్ టు మై హౌస్ విత్ హిస్ కార్ అని అంటుంటారు, అది రాంగ్. అతను ఎలా వచ్చాడు మా ఇంటికి అంటే విత్ హిస్ కార్ అంటుంటారు, అది రాంగ్. బై హిస్ కార్ అనాలి. అతను తన కారు చేత వచ్చాడు అని అర్థం. హీ కేమ్ టు మై హౌస్ బై హిస్ కార్ అనాలి. విత్ కార్ అనవద్దు. షీ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ అనవద్దు. షీ మ్యారీడ్ టు ఏ డాక్టర్ లేదా షీ మ్యారీడ్ టు డెంటిస్ట్, షీ మ్యారీడ్ టు లాయర్ అనాలి. ఇది కరెక్ట్ వాక్యాలు అవుతాయి. టు అనే ప్రిపోజిషన్ను వాడాలి, విత్ అనే ప్రిపోజిషన్ను వాడరాదు. చాలామంది ఐ మిస్డ్ మై కీస్ అంటుంటారు, అది రాంగ్. ఐ లాస్ట్ మై కీస్ అనాలి. ఐ లాస్ట్ V2 వర్బ్ యూజ్ చేయాలి, ఎందుకంటే అతను పోగొట్టుకున్నాడు కదా, సో V2 వర్బ్ యూజ్ చేయాలి. ఐ లాస్ట్ మై కీస్ కరెక్ట్ వాక్యం అవుతుంది. ఐ లాస్ట్ మై బస్ అని అంటుంటారు, అది రాంగ్. ఐ మిస్డ్ మై బస్ అని అనాలి. మై మామ్ ఈజ్ ఏ గుడ్ కుక్కర్ అంటుంటారు, అది రాంగ్. మై మామ్ ఈజ్ ఏ గుడ్ కుక్ అని అనాలి. షీ కేమ్ బ్యాక్ ఇన్ ఇండియా అని అంటుంటారు, అది రాంగ్. షీ కేమ్ బ్యాక్ టు ఇండియా అని అనాలి. దట్ ఈజ్ ద జేమ్స్ బుక్ అంటారు, అది రాంగ్. దట్ ఈజ్ జేమ్స్ బుక్ అనాలి. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ అంటుంటారు, ఈ వెరీ మచ్ అనేది ఇట్ సైడ్ రావాలి. ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ అని అనాలి. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ అనవద్దు. ఈ వెరీ మచ్ అనేది ఇట్ సైడ్ లాస్ట్లో రాయాలి, ఇట్లా మధ్యలో రాయవద్దు. ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, లైక్ అనేది V1 వర్బ్ అవుతుంది, ఐస్ క్రీమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఈ వెరీ మచ్ అనేది ఇటు సైడ్ రాయాలి, ఇలా వాక్యం మధ్యలో రాయవద్దు. ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ అనాలి. ద పోలీస్ ఈజ్ కమింగ్ అంటుంటారు, అది రాంగ్. ద పోలీస్ ఆర్ కమింగ్ అని అనాలి. మై ఫ్లైట్ డిపార్ట్స్ ఇన్ 5 PM అని అంటుంటారు, అది రాంగ్. ఖచ్చితంగా 5 గంటలకే డిపార్ట్ అవుతుంది కాబట్టి అట్ అనే ప్రిపోజిషన్ను వాడాలి, ఇన్ వాడరాదు. మై ఫ్లైట్ డిపార్ట్స్ అట్ 5 PM అనాలి. చాలామంది మై బ్రదర్ ఇంజనీర్ అంటుంటారు, అది రాంగ్. మై బ్రదర్ ఈజ్ యాన్ ఇంజనీర్ అనాలి. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. నా తమ్ముడు ఇంజనీర్గా ఉన్నాడు అంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అనాలి. నా భర్త ఇంజనీర్ అయితే మై హస్బెండ్ ఈజ్ అన్ ఇంజనీర్ అని అనాలి. మై బ్రదర్ ఇంజనీర్, మై ఫాదర్ ఇంజనీర్, మై హస్బెండ్ ఇంజనీర్ అనవద్దు. హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఐ కేమ్ టు అమెరికా టు స్టడీ అని అంటుంటారు కదా, అది రాంగ్. ఐ కేమ్ అమెరికా, నేను అమెరికా వచ్చాను, టు స్టడీ చదువుకోవడానికి అని ఇలా అనాలి, అంతేగాని ఐ కేమ్ టు అమెరికా టు స్టడీ అనవద్దు. చాలామంది ఐ ప్రామిస్ ఐ కాల్ యూ నెక్స్ట్ వీక్ అంటుంటారు. నెక్స్ట్ వీక్ అంటేనే S3 వాక్యం కదా, సో S3 వాక్యానికి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయాలి. సో కాల్కి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ కాల్. సో ఇక్కడ విల్ కాల్ అని ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలి. V1 వర్బ్ యూజ్ చేశారు, అది రాంగ్. నెక్స్ట్ వీక్ అంటేనే ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి ఇది S3 వాక్యం అవుతుంది. సో ఐ ప్రామిస్ ఐ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్ అనాలి. ఐ ప్రామిస్ ఐ కాల్ యూ నెక్స్ట్ వీక్ అనవద్దు. ఐ ఎంజాయ్డ్ ఫ్రమ్ ద మూవీ అనవద్దు. ఐ ఎంజాయ్డ్ ద మూవీ అనాలి. ఫ్రమ్ ద మూవీ అనవద్దు. ఐ ఎంజాయ్డ్ ద మూవీ అని మాత్రమే అనాలి. చాలామంది దే ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ అంటుంటారు, అది రాంగ్. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హాల్ అనేది రైట్ అవుతుంది. దే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఏం రావాలి? ఎంటరింగ్ ING ఫామ్తో ఉన్న మెయిన్ వర్బ్ రావాలి కదా, V4 వర్బ్ రావాలి. ఎంటరింగ్ ఇన్ టు ద హాల్, వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు, హాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు అని అర్థం.
సునీల్ ఈజ్ మై ఫేవరెట్ హీరో అని అంటుంటారు. అతను మూవీస్లో మాత్రమే యాక్ట్ చేస్తారు కాబట్టి యాక్టర్ అనాలి. సునీల్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అనాలి. అర్థమైందా లెర్నర్స్? అతను మూవీలో హీరోగా మాత్రమే యాక్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ యాక్టర్ అనాలి. ఐ డూ ఏ ఫోన్ కాల్ అనవద్దు. ఐ మేక్ ఏ ఫోన్ కాల్ అనాలి. ఐ మేక్ ఏ మిస్టేక్ అనాలి, అంతేగాని ఐ డూ ఏ మిస్టేక్ అనవద్దు. ఐ మేక్ ఏ ఫోన్ కాల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ డిడ్ ఏ మిస్టేక్ అనే బదులు ఐ మేడ్ ఏ మిస్టేక్ అని అనవచ్చును. చాలామంది ఐ లైక్ ఆరెంజ్ అని అంటుంటారు, అది రాంగ్ కదా. అంటే ఎప్పుడు మనం ఒక పండుని ఇష్టపడం కాబట్టి చాలా పండ్లు అంటే ఆరెంజ్ అంటే ఆ ఒక్కటి తింటాము అయిపోతుంది కదా. పర్టికులర్ గురించి చెప్తేనే ఐ లైక్ ఆరెంజ్ అంటారు. బట్ మనకి ఆరెంజెస్ అన్నీ ఇష్టమే కాబట్టి ఐ లైక్ ఆరెంజెస్ అనాలి. ఐ లైక్ మ్యాంగోస్ అనాలి. ఐ లైక్ బనానాస్ అనాలి. ఐ లైక్ యాపిల్స్ అనాలి. అర్థమైందా లెర్నర్స్? యూ కెన్ సిట్ మై నెక్స్ట్ సీట్ అని అంటుంటారు, అది రాంగ్. యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ అనాలి. అంటే నా పక్కన కూర్చో, నా పక్కన సీట్లో కూర్చో అని అర్థం. యూ కెన్ సిట్ నెక్స్ట్ సీట్ అని అనవద్దు. యూ కెన్ సిట్ నెక్స్ట్ టు మీ అనాలి. ఐ లుక్డ్ అట్ మీ ఇన్ ద మిర్రర్ అంటుంటారు, అది రాంగ్. ఐ లుక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అనేది కరెక్ట్ వాక్యం అవుతుంది. ఐ నో హిమ్ గుడ్ అని అంటుంటారు, అది రాంగ్. ఐ నో హిమ్ వెల్ అని అనాలి. అతను నాకు బాగా తెలుసు అనడానికి ఐ నో హిమ్ వెల్ అని అనాలి. గుడ్ అనరాదు. ఐ ప్లే చెస్ గుడ్ అనవద్దు. ఐ ప్లే చెస్ వెల్ అని అనాలి. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద సోఫా అంటుంటారు, అది రాంగ్. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా అనాలి. ఆన్ ద చైర్ అని అనాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఐ సా దట్ న్యూస్ ఆన్ ద న్యూస్ పేపర్స్ అంటారు, అది రాంగ్. ఐ సా దట్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్ అనేది కరెక్ట్. జేమ్స్ ఈజ్ డ్రైవింగ్ ఏ బైక్ అని అంటుంటారు, రైడ్ అనాలి. జేమ్స్ ఈజ్ రైడింగ్ ఏ బైక్ అనాలి. డ్రైవింగ్ అని అంటుంటారు, అది తప్పు. జేమ్స్ ఈజ్ డ్రైవింగ్ ఏ బైక్ అనవద్దు. జేమ్స్ ఈజ్ రైడింగ్ ఏ బైక్ అనాలి. జేన్ అండ్ జున్ను ఆర్ లర్న్ కార్ అని అంటుంటారు, అది తప్పు. అంటే కారు జేన్ అండ్ జున్ను నేర్చుకుంటారు అని కదా అర్థం. సో ఇక్కడ ఆర్ అని రాకూడదు. ఈ లర్న్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది, ఎందుకంటే ఇది S1 వాక్యం కాబట్టి. ఇందులో లర్న్లోనే డూ ప్లస్ లర్న్ ఈక్వల్స్ టు లర్న్ కదా, V1 వర్బ్ వాడాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి V1 వర్బ్ వాడాలి కాబట్టి జేన్ అండ్ జున్ను లర్న్ కార్ అనాలి. జేన్ అండ్ జున్ను ఆర్ లర్న్ కార్ అనవద్దు. ఈ లర్న్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డూ ప్లస్ లర్న్ ఈక్వల్స్ టు లర్న్ అవుతుంది. S1 వాక్యాలకు ఓన్లీ V1 వర్బ్స్ని యూస్ చేయాలి. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను వాడవద్దు. జేన్ అండ్ జున్ను డూ లర్న్ కార్ అని అవుతుంది, లేదా సింపుల్గా జేన్ అండ్ జున్ను లర్న్ కార్ అని అనవచ్చును. ఐ బాట్ ద బ్యాగ్ విత్ 10,000 అంటుంటారు, అది రాంగ్. ఐ బాట్ ద బ్యాగ్ ఫర్ 10,000 అని అనాలి. షీ బాట్ ద ఫోన్ విత్ 10,000 అని అంటుంటారు, అది విత్ 10,000 అంటుంటారు, అది రాంగ్. విత్ వాడరాదు. ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. షీ బాట్ ద ఫోన్ ఫర్ 10,000 10,000 రూపాయలకు ఆమె ఆ ఫోన్ కొనింది అని అర్థం. హీ రీచ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్ అట్ 3 AM అని అంటుంటారు, ఇది రాంగ్. హీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ అట్ 3 AM అనేది కరెక్ట్. ఇవి మనం జనరల్గా చేసే తప్పులు, కామన్ మిస్టేక్స్ ఇవి. ఇక మీదట మీరు ఇలాంటి కామన్ మిస్టేక్స్, ఇలాంటి జనరల్గా చేసే తప్పులు, ఇలాంటి మిస్టేక్స్ చేయవద్దు. మీరు మిస్టేక్స్ చేయవద్దు అని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మళ్ళీ ఇవే మిస్టేక్స్ రిపీట్ చేయవద్దు. అర్థమైంది కదా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.